అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలు పెడితే గుజరాత్ వరకు, కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు సమస్త భారతదేశం చాలా ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటుంది. గణతంత్రం అంటే ఏంటిది, రాజ్యాంగం అంటే ఏంటిది అనే విషయాల్ని మా విద్యార్థులు ఆల్రెడీ మీకు చక్కగా చెప్పారు. మరి గణతంత్రం అంటే మనకు తెలుసు, ఒకప్పుడు మన దేశాన్ని పాలించింది రాజులు. రాజు పోతే రాజు, రాణి పోతే రాణి దేశాన్ని ఏలేదు. కానీ ఆ సంస్కృతికి చర్మగీతం పాడి ఎవరైతే ప్రజల మనుగడను, ఎవరైతే ప్రజల మద్దతును, ఎవరైతే ప్రజల యొక్క మెజారిటీని సంపాదిస్తారో వాళ్ళే ఈ దేశానికి అధ్యక్షుడు కాగలరని లిఖితపూర్వకంగా రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు మన దేశ అధ్యక్షుడిని, దేశ ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్నాం. సో దాన్నే మనం గణతంత్ర దినోత్సవం అని చెప్పుకుంటున్నాం. అదే ఇండియన్ రిపబ్లిక్గా అంటున్నాం. ఇకపోతే రెండో ప్రత్యేకత ఏంటిదంటే, రాజ్యాంగం ఈరోజు అమల్లోకి వచ్చినటువంటి రోజు. ప్రపంచ రాజ్యాంగంలోనే భారతదేశానికి ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఉంది. ప్రపంచ దేశ రాజ్యాంగాల్లోనే అతిపెద్ద లిఖితపూర్వకమైనటువంటి అదృఢ లక్షణాలు కలిగినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని మన రాజ్యాంగకర్తలు, అందులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి డాక్టర్ భీమ్రావ్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చాలా చక్కని రాజ్యాంగాన్ని మనకు అందించారు. అందుకే ఈరోజు రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే వ్యక్తి ఈ దేశ అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి కాగలిగాడు. ఒక గిరిజన జాతిలో పుట్టినటువంటి ఆడబిడ్డ ఈ దేశ అత్యున్నతమైనటువంటి పదవి, దేశ అధ్యక్షురాలు, ది ఫస్ట్ సిటిజన్ ఇన్ ఇండియా కాగలిగింది. దీని అంతటికీ కారణం మన రాజ్యాంగకర్తలు రాజ్యాంగం ద్వారా మనకు కల్పించినటువంటి హక్కులు, రాజ్యాంగం ద్వారా మనకు కల్పించినటువంటి అవకాశాలు. అది ఎవరికైనా వర్తిస్తుంది. కుల, మత, వర్గ, లింగ విచక్షణ భేదం లేకుండా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు ఏ పదవైనా స్వీకరించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాంటి అవకాశాన్ని రాజ్యాంగకర్తలు మనకిచ్చారు. దీనికి మన అందరం కూడా జీవితాంతం రాజ్యాంగకర్తలకి మనం ఎప్పటికీ కూడా గట్టిగా చప్పలతో వారికి కృతజ్ఞత తెలియజేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే ఆ రాజ్యాంగం లేకపోతే మనం లేదు. ప్రపంచ దేశంలో ఏ దేశం యొక్క మనుగడైనా, ఆ దేశం యొక్క అభివృద్ధి అయినా, కీర్తి అయినా రాజ్యాంగం మీద ఆధారపడే ఉంటుంది. రాజ్యాంగమే అన్నిటికీ దిక్సూచి, రాజ్యాంగమే మార్గదర్శి. రాజ్యాంగం సరిగ్గా ఉంటే ఆ దేశం సరిగ్గా ఉంటుంది. అందుకే అంబేద్కర్ ఏం చెప్పాడంటే, నేను అద్భుతమైన రాజ్యాంగాన్ని రాశాను, కానీ అద్భుతంగా ఉంటుందా లేదా అనేది నా చేతుల్లో లేదు, అది అమలు చేసేవారి చేతుల్లో ఉంటుందని చెప్పాడు కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి అగ్గిపుల్ల తీసుకొచ్చాను, చీకటిగా ఉన్నటువంటి ఇంట్లో ఒక కొవ్వొత్తి పెట్టి అగ్గిపుల్ల అంటించాను. ఆ చీకటి అంతా ప్రాలదోలి మంచి వెలుగునిస్తుంది. అంటే అజ్ఞానం అనే చీకటిని మొత్తం ప్రాలదోలి మనకు వెలుగునిస్తుంది. అదే అగ్గిపుల్ల తీసుకొని ఆ ఇంటికి కూడా కాలబెట్టచ్చు. అది ఎవరి చేతులు ఉంది? డిపెండింగ్ ఆన్ అవర్ హ్యాండ్స్. అది మన చేతుల మీద ఆధారపడి ఉంది. అంటే మనం పాలకులు మంచి పాలకులై మంచి రాజ్యాంగాన్ని సంరక్షించే బాధ్యత తీసుకుంటే, ఆ రాజ్యాంగాన్ని నిశ్చచ్చిగా అమలుపరిస్తే అప్పుడు మన దేశం ఇంకా పురోగతి పొందుతుంది. అంతెందుకు అప్పటి నుంచి మొదలు పెడితే, పండిట్ జవహర్లాల్ నుంచి మొదలు పెడితే ఇప్పటి నరేంద్ర మోడీ వరకు, బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి మొదలు పెడితే నేటి ద్రౌపది ముర్ము వరకు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలని, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను వాళ్ళ శక్తి మేరకు పరిష్కరించుకుంటూ ఈరోజు భారతదేశంలో ఒక మంచి ప్రపంచ దేశాల్లో ఒక సుస్థిర స్థానాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్తున్నారు. సో దీనంతటికీ ఆ రాజ్యాంగ పాలకులు కల్పించినటువంటి కృషి, మన జాతీయ నాయకులు, మన పాలకులు చేసినటువంటి పని. సో దానివల్ల మనం ఇంకా పురోగతి వెళ్తూ ఉన్నాం. అయినప్పటికీ మనం ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో అమెరికా అనేది ఆధిపత్య ధోరణి ప్రసాదిస్తూ ప్రపంచ దేశాలన్నిటికీ అది ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది. మరి మనం ఆ పొజిషన్కి చేరుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇంకా మన దేశాన్ని పట్టి పిడుస్తున్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. పేదరికం కానీ, వనరుల కొరత కానీ, అంటరానితనం, అస్పృశ్యత, ఆర్థిక అసమానతలు, సాంఘిక దురాచారాలు, పర్యావరణ సమస్యలు, సైబర్ నేరాలు, టెర్రరిజం, ఇలాంటి ఇంకా ఎన్నో ముడిపడినటువంటి జటిలమైనటువంటి సమస్యలు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కనిపెట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే డెఫినెట్లీగా ఇండియా విల్ బి గోట్ గుడ్ రోల్ ఇన్ వరల్డ్. 100% ఇండియా ప్రపంచ దేశాల్లోనే మంచి స్థానం సంపాదించి ఈరోజు అమెరికాను కూడా పక్కకు పెట్టగల కెపాసిటీ మన ఇండియాకు ఉంది. అంతటి శక్తి సామర్థ్యాలు మనకుంది. మరి దాన్ని సాధించాల్సింది ఎవరు? మీరు, ఎస్పెషల్లీ మీరు, మనం. ఎందుకంటే మీరందరూ కూడా భావి భారత పౌరులు. రేపటి భారతదేశం యొక్క అభివృద్ధి, ప్రగతి మీ యొక్క భుజస్కంధాల మీద ఉంది. మీరందరూ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. మీరందరూ బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. కానీ మీరు ఇప్పటికీ కూడా ఇంకా మీకున్నటువంటి ఆయుధాలని, మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను మీరు గుర్తించట్లేదు.
గుర్తించక వాటిని సరిగ్గా వాడుకోక మీరు ఇక్కడనే ఆగిపోతున్నారు. కానీ వాటిని సరిగ్గా వాడుకున్నట్లయితే ఈ ప్రపంచంలో మీరు ఒక గొప్ప స్థానానికి వెళ్ళొచ్చు. మన దేశం యొక్క కీర్తిని ఒక ఉన్నత స్థానంలో ఉంచవచ్చు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మనకు ఉన్నటువంటి ఆయుధాలు, మన శక్తి అనేది, మన సామర్థ్యం ఏంటిదని దాని గురించి ఒక చక్కని పాట రూపంలో మనకు వర్ణించారు. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. ఆశ నీకు అస్త్రమవును, శ్వాస నీకు సత్రమవును, దీక్ష కన్నా సారదెవరురా. నిరంతరం ప్రయత్నమున్నగా నిరాశకే నిరాశ పుట్టదా. సో అంతటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఓటమిని ఒప్పుకోవద్దు. ఎక్కడ కూడా మనం భయపడద్దు, ఎక్కడ కూడా ముందుకెళ్ళొద్దు. మంచి లక్ష్యంతో, ఉన్నతమైనటువంటి లక్ష్యంతో మీకున్నటువంటి ఆయుధాలను, మనస్సు, మెదడు, శరీరం, మీకున్నటువంటి అవకాశాలని అవన్నీ పర్ఫెక్ట్గా వాడుకొని ఈ దేశం యొక్క ప్రగతిని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా కళామ తల్లి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవ.